వీళ్ళు మామూలు జనాల దగ్గర పిండినట్టే వాళ్ళ దగ్గర కూడా పిండారు అనుకోండి, జగన్ చేసినందువలన ఈ ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాదు. అది ఇక్కడ పార్టీ తరపు లీగల్ సెల్ కాబట్టి పార్టీ కోసమే పనిచేయలేము అంటే పార్టీ కూడా జీతాలు ఇస్తుందేమో వాళ్ళకి. అట్లా ఏమి ఇవ్వరు నాకు తెలిసి. లీగల్ సెల్ కంటే లీగల్ సెల్ అందరికి ఇవ్వరు, కొంతమంది లాయర్లను అనేటటువంటిది ఇస్తుంటారు. లీగల్ సెల్ ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ యూనియన్ అంతే. యూనియన్ లో సభ్యులందరికీ జీతాలు ఎవరిస్తారు దాంట్లో. ఇది కాకపోతే ఏంటంటే కొంత లిబరల్ గా ఆలోచించగలిగితే ఈ లాయర్లు ఆ ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీని బట్టి, ఇప్పుడు అవతల అతని దగ్గర వాళ్ళు ఇస్తే తీసుకుంటే నో ప్రాబ్లం. ఇప్పుడు గబక్కనాడు పనిచేసి పెట్టినందుకు అంత ఇంత ఇస్తారు, ఇవ్వకుండా ఎవడో ఉండడు. అలా ఇచ్చింది తీసుకుంటే పర్లేదు, నువ్వు ఎంత ఇస్తేనే నేను ఆర్గ్యూ చేస్తానన్నారు అనుకోండి, కార్యకర్తలు రేపు పొద్దున జగన్ నష్టపోతాడు దానివల్ల. జగన్ అంటే వాళ్ళు తిట్టుకునేది జగన్నే కదా, ఈ లాయర్ని తిట్టుకోలేరు కదా. ఎట్లాగూ కేసులు పెట్టాక కోర్టులకి జైళ్లలో ఉన్నాక వాళ్ళ కుటుంబ సభ్యులు లాయర్లను అప్రోచ్ కాక తప్పదు. అట్లాంటి సందర్భంలో ఇది కీ పాయింట్ అనమాట. సార్ వాస్తవానికి దీని వెనక ప్రయోజనం ఏంటి అనేది, ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు, డేటాబేస్లో ఆధారాలే పెట్టమన్నారు. రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత డేటాబేస్ ఆధారంగా గుర్తింపునిస్తాము మీ అందరికీ అని చెప్తున్నారు. ఓకే, కార్యకర్తలకి ప్రయోజనం అంటే ఇక్కడ రేపొద్దున వాళ్ళు ఏమన్నా సంతృప్తి చెందుతారేమో, మేము అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టాం. కానీ ఈ లోపు పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల?